హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 99. ఈరోజు నేను పాయసాన్ని రైస్తో చేసే పాయసం అండి. ఇది కొందరు పరమాన్నం అని కూడా అంటారు, మేమైతే పాయసం అంటాం. సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపెడుతున్నానండి. ఎంత హడావుడి ఎంప్లాయీస్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడేదండి. పండుగలప్పుడు వాళ్ళు పాపం ఆఫీసులకు వెళ్ళాలి, హడావుడి పడతా ఉంటారు పిల్లలతోటి. అట్లాంటి వాళ్ళకి ఈ కుక్కర్లో చేయటము పూజ ఒకేసారి ఎలా చేసుకోవాలో నేను చేసి చూపెడుతున్నాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. కొంచెం బియ్యం గిన్నెలో వేసాను కదండి, అవి ఎందుకు అంటే నేను పాలు పొంగించడం మాకు అలవాటండి. ఉత్త పాలు కాకుండా కొంచెం బియ్యంతో పొంగిస్తే మనకు సెంటిమెంట్ కూడా పూర్తవుతుంది కదండి, పాలు పొంగించామనేది. అందుకని చెప్పి నేను అలా చిన్న గిన్నెలో కొంచెం వేసుకున్నాను. ఒక ½ లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా పసుపు రాసి బొట్లు పెట్టడం కూడా గిన్నెకి మాకు అలవాటండి. ప్రసాదం పెడతాం కాబట్టి మాకు అలా ఫస్ట్ నుంచి అలవాటు. ఇక పాలు కూడా పొయ్యి మీద పెట్టేశానండి, కుక్కర్ కూడా పెట్టేశాను కదా. ఇక ఈలోపు అవి 2 అయ్యేలోపు ఇటు వచ్చేసి దేవుడి దగ్గరికి దేవుళ్ళని పాత పువ్వులన్నీ తీసేసి శుభ్రంగా సామాన్లు కడుక్కొని మళ్ళీ నీట్గా చేసుకొని కొత్త పువ్వులు పెట్టుకుంటా ఉన్నానండి. ఇక పువ్వులన్నీ పెట్టేసుకునేలోపు మధ్యలో అక్కడ కుక్కర్ వచ్చేసిందండి, విజిల్. కుక్కర్ ఆపేసుకొని వచ్చాను. ఇక దేవుళ్ళందరికీ పువ్వులు సర్దేసుకున్నానండి అక్కడిని. ఇక ఈలోగా పాలు కూడా పొంగొచ్చినాయండి. అక్కడికి వెళ్ళిపోయి పాలు స్టవ్ కూడా ఆపేసాను. ఇక ఈ కుక్కర్ ఆరేలోపు బెల్లం అది కట్ చేసుకోవాలి కదండి. బెల్లం తీసుకున్నాను నేను. బెల్లం వచ్చేసి ఒక 300 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను నేను. ఆ రైస్కి వచ్చేసి ఒక 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఒక ½ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి కొంచెం స్వీట్ పడుతుంది. ఈ బెల్లం పొయ్యి మీద పెట్టేసాను. ఇక ఈలోగా దేవుడి సామాన్లు కూడా కడిగి పెట్టుకున్నాను. ఇక ఒత్తులు వేసుకొని ఇక నెయ్యి వేసుకొని ఇవి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇక ప్రసాదం అయ్యాక తీసుకొచ్చి ఇక దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది. ఇక బెల్లం కూడా కరుగుతూ ఉందండి. కుక్కర్ కూడా ప్రెషర్ ఆరిపోతుంది కదా, అది కూడా తీసేసాను. కుక్కర్ కూడా ప్రెషర్ ఆరిపోయింది. ఇక ఒకసారి గంటతో కలుపుకుంటే అన్నం అయితే చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా. చాలా బాగా ఉడికిపోయింది ఇక అన్నము. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇదైతే నాకు చాలా బాగుంటుందండి, మంచి హల్వా లాగా వచ్చేసిద్ది అసలు. ఇక ముందుగా పాలు పొంగించుకున్నాం కదండి, ఇక ఆ పాలు తీసుకొచ్చి ఇందులో పోసేసాను. మొత్తం ½ లీటర్ పాలు పోసేసానండి నేను. అంత మాత్రం పాలు ఉంటేనే పాయసం టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ పాలలో నేనేం వాటర్ పోయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ బియ్యంలో పోసాం కాబట్టి ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. పాలలో చిక్కడి పాలే, గోల్డ్ పాలే తీసుకున్నాను నేను. అవి కాగబెట్టేసి పోసేసుకున్నాను. ఈ యాలక్కాయలు కూడా దంచి వేసుకుంటున్నాను. ఇంకా ఒక పొయ్యి మీద వచ్చేసి నెయ్యి కూడా పెట్టుకున్నానండి. ఇక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేనైతే బాదాము జీడిపప్పులే వేసుకున్నాను. నేను కిస్మిస్ ఎక్కువ ఇష్టపడినండి, అందుకని నేను వాటిని వాడను. ఇవి వేగేలోపు ఇక ఇవి కలుపుతూ ఉన్నానండి, అడుగంటకుండా. మెల్లగా సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. ఈలోగా బెల్లం కూడా కరిగిపోయింది కదండి, అవి కూడా తీసుకొచ్చేసి పోసేసుకున్నాను. ఫిల్టర్ చేసేసానండి, అయితే చెత్త ఉంటుంది కదా బెల్లంలో, అందుకని అది కూడా ఫిల్టర్ చేసి పోసేసాను. ఇక ఇదైతే ఇంత లూజ్గా ఉంది కదా అనుకోసం టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే ఇంత గట్టి పడిన వరకు ఉంచామనుకోండి స్టవ్ మీద, తర్వాత మరీ తినే వరకు గట్టిగా అయిపోద్ది, ఆరిపోయే వరకు. ఈ కొంచెం ఇంత లూజ్ ఉంటేనే బాగుంటుంది. ఆరిపోయే వరకు, పూర్తిగా చల్లారే వరకు మనకు కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇక వేయించుకున్న ఈలోగా డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయి కదండి, అవి కూడా తీసుకొచ్చి ఇందులో పోసేసాను. ఇంకేముందండి, పాయసం రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదండి. ఒకవైపు మనకు పూజకి సిద్ధం చేసుకుంటున్నాం, మధ్య మధ్యలో అయిపోయింది. కిలోగా దీపాలు వెలిగించుకున్నాను, ప్రసాదం నైవేద్యం పెట్టేశాను, ఒక హారతి ఇచ్చేసాను, అంతా అయిపోయిందండి. అంతా ఒక ½ అవర్ టైంలో చకచక అవి చేసేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి, పూజ ప్రసాదం ఒకేసారి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా అయిపోతుంది. పాయసం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి కాసేపటికి ఎలా గట్టిపడిపోయిందో, ఎంత ఈజీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.